అందరికీ నమస్కారం. దుర్యోధనుడు పన్నాగం పన్ని లక్క ఇంటిని ఏర్పాటు చేసి పాండవులను తన తల్లితో సహా ఆ లక్క ఇంట్లో ఉండేలా చేశాడు. అలా పాండవులు సంవత్సర కాలం పాటు ఆ లక్క ఇంట్లో నివసించిన తర్వాత ఆ పురోచనుడికి తన మీద పాండవులకు విశ్వాసం కలిగింది అని భావించిన తర్వాత పాండవులు ఒక ఉపాయంతో పురోచనుడు ఉన్న ఇంటికి, పాండవులు ఉంటున్న లక్క ఇంటికి రెండిటికి నిప్పు పెట్టి వాళ్ళు ఒక సొరంగ మార్గం ద్వారా బయటపడి గంగా నది దాటి దక్షిణ దిక్కుగా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కథలోకి వెళ్తే భీమసేనుడు వేగంగా అరణ్యంలో ప్రయాణిస్తుంటే చెట్టు కొమ్మలతో సహా వనమంతా భీముడి కాళ్ళ వేగానికి పెనుగాలులు వీసినప్పుడు చెట్లు ఎలా విరిగిపోతాయో అలా చెట్లన్నీ విరిగిపోయి నేల కూలాయి. భీముడు నడుస్తున్న బాటకు దగ్గరలో ఉన్న పూలు పళ్లతో నిండిన చెట్లు అన్నిటినీ తొక్కేస్తూ నాశనం చేస్తూ వేగంగా ప్రయాణించాడు భీముడు. గరుత్మంతుడి రెక్కల వాయువులతో సమానమైన వేగం కలిగిన భీమసేనుని ప్రయాణం వలన మిగిలిన పాండవులకు కూడా స్పృహ కోల్పోయినంత పని అయ్యింది. ఆ విధంగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక రహస్య స్థలానికి చేరుకున్నారు పాండవులు. సంధ్యా సమయం అవుతుంది. చీకటి పడింది. భయంకరంగా వీస్తున్న గాలుల వల్ల చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. పూలు పళ్ళు రాలిపోయి అరణ్యమంతా కకావికలమైంది. ప్రయాణం వల్ల కలిగిన అలసట చేత, దాహం చేత, ముంచుకొస్తున్న నిద్ర చేత ఇంకా ప్రయాణం సాగించలేకపోయారు. వారందరూ నీరసంతో మహారణ్యంలో ఒక చోట కూలబడిపోయారు. అప్పుడు దాహార్తితో కుంతి తన కుమారులతో ఇలా అంది: నేను 5 పాండవులకు తల్లిని. అందరి మధ్యలోనే ఉన్నాను. అయినా సరే దాహంతో అలమటిస్తున్నాను అని అనింది. తల్లి అన్న మాటలు విన్న భీమసేనుని మనస్సు బాధపడి ప్రేమతో జాలితో పరితపించి వెంటనే నీళ్లు తేవడానికి బయలుదేరాడు. అక్కడ భీముడు విశాలమైన నీడనిచ్చే ఒక అందమైన మర్రి చెట్టును చూశాడు. పాండవులందరినీ ఆ చెట్టు కింద ఉంచి భీమసేనుడు, నేను నీళ్ల కోసం వెతుకుతాను, మీరందరూ విశ్రమించండి. ఇక్కడ కొంగలు నీటి పక్షులు మధురంగా అరుస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ పెద్ద జలాశయం ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు భీముడు. యుధిష్ఠిరుడు వెళ్ళమని చెప్పిన తర్వాత భీమసేనుడు కొంగలు సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. భీముడు అక్కడ నీరు త్రాగి స్నానం చేసి తన తల్లికి సోదరులకి కూడా నీటిని పట్టుకుని తీసుకొచ్చాడు. అలా వచ్చిన భీముడు కటిక నేలపై నిద్రిస్తున్న తన తల్లిని సోదరులను చూసి చాలా బాధపడ్డాడు. నేను ఎంత దురదృష్టవంతుడిని, ఇంతకంటే బాధ కలిగించే దృశ్యం ఇంకేముంటుంది అని పరిపరి విధాల బాధపడుతూ ఉన్నాడు. నా సోదరులందరూ కటిక నేలపై నిద్రిస్తుంటే చూడవలసి వచ్చింది అనుకున్నాడు భీముడు. పూర్వం విలువైన హంసతూలికా పడకలపై నిద్రించినా కూడా నిద్రరాని పాండవులు ఈ రోజు కటిక నేల మీద పడి నిద్రపోతున్నారు. వసుదేవుని సోదరి, కుంతిభోజుడి కూతురు, విచిత్ర వీర్యుని కోడలు, మహాత్ముడు పాండురాజు భార్య, పాండవులమైన మాకు తల్లి, బహు సుకుమారి, అమూల్యమైన గొప్ప తల్పం మీద నిద్రించదగిన కుంతి ఈ రోజు ఇలా భూమిపై నిద్రించవలసి వస్తుంది. ఇంకా ధర్మరాజు, ధర్మవ్రతుడు, ముల్లోకాలను పరిపాలించే అర్హత గల యుధిష్ఠిరుడు సామాన్యుడిలాగా కటిక నేల మీద పడి నిద్రపోతున్నాడు. మానవుల్లో సరిజోడు లేని అర్జునుడు అతి సామాన్యుడి వలె భూమి మీద నిద్రిస్తున్నాడు. అందమైన రూప సంపద కల కవలలు నకులుడు, సహదేవులు సామాన్యుల్లాగా నేల మీద నిద్రిస్తున్నారు. పరిపరి విధాల భీముడు బాధపడుతూ ఇక్కడికి చాలా దగ్గరలోనే ఒక నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. బలవంతులు, వస్తు సంపదలు ఉన్నవారు, మిత్రులకు బంధువులకు ఆనందం కలిగించేవారు ఒకరినొకరు ఆశ్రయించుకుని అరణ్యంలోని చెట్లలాగా ఆనందంగా జీవిస్తారు. మేము మాత్రం పుత్రునితో కుట్ర జరిపి దుర్మార్గుడు ధృతరాష్ట్రునిచే బహిష్కరింపబడ్డాం. దైవానుగ్రహం వల్ల అతి కష్టం మీద తగలబడకుండా బయటపడ్డాము అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు భీముడు. ఇక్కడికి చాలా దగ్గరలోనే ఒక నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. వీరందరూ అప్రమత్తంగా మెలకువగా ఉండాల్సిన సమయంలో ఆదమర్చి నిద్రిస్తున్నారు కాబట్టి నేనే రక్షణ కోసం మెలకువతో ఉంటాను అని నిశ్చయించుకుని భీముడు స్వయంగా జాగరణ చేసి వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. వారున్న అరణ్యానికి దరిదాపుల్లో ఒక మద్ది చెట్టు మీద హిడింబుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు క్రూరుడు, మనుష్య మాంసాన్ని తినేవాడు, గొప్ప బలము పరాక్రమము ఉన్నవాడు. ఆ రాక్షసుడు, ఆ హిడింబుడు ఎలా ఉన్నాడు అంటే నల్లగా ఎర్రని నేత్రాలతో, భయంకరమైన శరీరాకృతితో, పెద్ద పెద్ద కోరలతో, భయంకరమైన ముఖంతో, ఆకలి బాధలతో పీడింపబడుతున్నాడు. అతని పొట్ట వేలాడుతూ ఉంది. అతని మీసాలు వెంట్రుకలు ఎర్రగా ఉన్నాయి. అతని కంఠం భుజాలు మహావృక్షాల్లా ఉన్నాయి. అతని చెవులు శంఖువుల్లా ఉన్నాయి. భయంకరంగా ఉన్నాడు. ఒకవైపు ఆకలి బాధ, మరొక వైపు మాంసం మీద కోరికతో ఉన్న ఆ రాక్షసుడు అనుకోకుండా పాండవులను చూశాడు. వాడు చేతులతో వెంట్రుకలను విదిలిస్తూ, దురదతో గోక్కుంటూ, తన పెద్ద ముఖంతో ఆవలిస్తూ మళ్ళీ మళ్ళీ పరిశీలించి చూశాడు.
గొప్ప బలం, పెద్ద శరీరం కల ఆ హిడింబుడు మానవ మాంసం దొరికిందని చాలా సంతోషించాడు. మనుష్య వాసనను పీల్చి తన సోదరితో ఇలా అన్నాడు. చాలా కాలానికి మనకి ఇష్టమైన మనుష్య మాంసం దొరికింది. వాళ్ళని చూస్తూనే నా నోరు ఊరుతుంది. వాళ్ళ రక్తనాళాలను తెంపి నొరగలు కక్కుతున్న వేడి వేడి రక్తాన్ని అపారంగా తాగుతాను. హిడింబా వెళ్ళు. ఈ అరణ్యంలో నిద్రిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకో. దట్టంగా వీస్తున్న ఈ నరవాసన నా ముక్కుకు ఎంతో తృప్తినిస్తుంది అని అన్నాడు. వీరు మన ప్రదేశంలో నిద్రిస్తున్నారు. వీరి వల్ల మనకు ఏ భయము ఉండదు. కాబట్టి వీరందరిని చంపి నా దగ్గరికి తీసుకురా. ఈ మనుషుల మాంసాన్ని కావలసినంత తిని చక్కగా మనిద్దరం నాట్యం చేద్దాం అని అన్నాడు హిడింబుడు. హిడింబుని ఆజ్ఞ మేరకు హిడింబ త్వరగా పాండవులున్న ప్రదేశానికి వెళ్ళింది. హిడింబ కుంతితో సహా నిద్రపోతున్న పాండవులను చూసింది. ఓటమి నెరుగని భీముడిని కూడా చూసింది. నిలబడి ఉన్న ఆ భీముడు గున్న మద్ది చెట్టులా సాటిలేని అందంతో ఉన్న భీమసేనుని చూడగానే ఆ రాక్షసి పిల్ల అతనిని మోహించింది. ఇతడు శ్యామల వర్ణుడు, పెద్ద బాహువులున్నవాడు. ఇతని భుజాలు సింహ భుజాల్లా ఉన్నాయి. పద్మాల వంటి నేత్రాలు, గొప్ప తేజస్సు కలిగిన ఇతడు నాకు భర్త అయితే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంది. నేను సోదరుని క్రూరమైన మాటను ఎప్పటికీ వినను. వీళ్ళని చంపి తినడం వల్ల నేను నా సోదరుడు కొంచెం సేపు సుఖంగా ఉండవచ్చు. కానీ వీళ్ళను చంపకుండా ఇతడిని పెళ్లి చేసుకుంటే చిరకాలం సుఖంగా ఉండవచ్చు అనుకుని కామరూపిణి అయిన ఆ హిడింబ శ్రేష్టమైన మనుష్య రూపాన్ని ధరించి మహాబాహుడైన భీమసేనుని సమీపించింది. దివ్యమైన అలంకారాలతో సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తూ చిరునవ్వుతో ఆ హిడింబి భీమసేనుడితో ఇలా అంది. పురశ్రేష్ఠ, నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ నిద్రిస్తున్న ఈ దేవతా స్వరూపులు ఎవరు? వయస్సులో పెద్దదై బంగారు రంగుతో ఉన్న ఈ సుకుమారి ఎవరు? ఇంత పెద్ద మహారణ్యంలో సొంత ఇంట్లో నిద్రపోతున్నట్లు నిద్రపోతున్నారు. ఇక్కడ రాక్షసులు ఉంటారని మీకు తెలీదా అని అడిగి, ఇక్కడ పాపాత్ముడు హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు. నీ మాంసాన్ని తినాలన్న కోరికతో నా సోదరుడే నన్ను మీ దగ్గరికి పంపించాడు. కానీ దేవుడు వలె వెలిగిపోతున్న నిన్ను చూసిన తర్వాత నిన్ను తప్ప మరొక వ్యక్తిని భర్తగా భావించలేకపోతున్నాను. నేను నిజం చెప్తున్నాను. నువ్వు బాగా ఆలోచించి నా విషయంలో తగినట్లుగా వ్యవహరించు. నీ మీద కోరికతో ఉన్నాను. నిన్నే సేవించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను స్వీకరించు. మనుషుల్ని తినే ఈ రాక్షసుని నుండి నేను నిన్ను రక్షిస్తాను. పర్వతాలలో, గుహల్లో మనమిద్దరం హాయిగా విహరిద్దాం. నాకు భర్తవై ఉండు. నువ్వు నన్ను అంగీకరించకపోతే నేను బ్రతకలేను అని అనింది హిడింబి. అప్పుడు భీమసేనుడు యుధిష్ఠిరుడి వైపు చూపిస్తూ, రాక్షసి, ఇతడు నా జ్యేష్ఠ సోదరుడు. నాకు గొప్ప గురువు కూడా. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. పెద్దవాడు వివాహం కాకుండా చిన్నవాడు పెళ్లి చేసుకోవడం అధర్మం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేను. నా మీద నమ్మకంతో హాయిగా నిద్రిస్తున్న నా సోదరులను, తల్లిని రాక్షసునికి ఆహారంగా వదిలి నా వంటి వాడు కామార్తుని వలె ఎలా వెళ్ళిపోతాడు అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసి, నీకు ఇష్టమైనట్లుగానే నేను చేస్తాను. వీరందరినీ నిద్రలేపు. ఈ రాక్షసుడి నుండి నేను మీ అందరినీ కాపాడుతాను అని అనింది. అప్పుడు భీమసేనుడు, రాక్షసి, అరణ్యంలో హాయిగా నిద్రిస్తున్న సోదరులను కన్న తల్లిని, దుర్మార్గుడైన నీ సోదరుని భయం వల్ల నేను నిద్ర లేపలేను. నా పరాక్రమాన్ని రాక్షసులు తట్టుకొని నిలబడలేరు. మనుష్యులు, గంధర్వులు, యక్షులు కూడా నాకు సరిరారు. నువ్వు వెళ్ళినా సరే, ఉన్నా సరే, నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. మనుష్యుల్ని తినే నీ సోదరుని పంపించినా సరే, నేను నా వాళ్ళను రక్షించుకోగలను అని అన్నాడు. రాక్షసరాజు హిడింబుడు మాత్రం సోదరి వెళ్లి చాలాసేపు అయింది, ఇంకా రావడం లేదు ఏంటి అని ఆ చెట్టు నుండి కిందకి దిగి వేగంగా పాండవుల వైపు వచ్చాడు. హిడింబుడు ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద భుజాలు, నిక్కబొడుచుకున్న జుట్టు, నల్లని శరీరంతో ఉన్నాడు. అతని ఆకారమే చాలా భయంకరంగా ఉంది. అలాంటి వికృతమైన రూపంతో వస్తున్న హిడింబును చూసి భయపడి హిడింబ భీమసేనుడితో ఇలా అంది. ఈ దుర్మార్గుడు చాలా కోపంగా వస్తున్నాడు. కాబట్టి నువ్వు, నీ సోదరులు నేను చెప్పినట్లు చెయ్యండి. వీరా, నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలను. నాకు రాక్షస బలముంది. మీరందరూ నా నడుం మీద ఎక్కండి. మిమ్మల్ని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తాను. వెంటనే నిద్రిస్తున్న నీ సోదరులను, తల్లిని మేల్కొలుపు అని అనింది. అప్పుడు భీముడు, నువ్వు భయపడకు. నా ఎదుట ఈ రాక్షసుడు నిలబడలేడు. నువ్వు చూస్తుండగానే వీడిని చంపేస్తాను. ఈ నీచ రాక్షసుడు నాకు సరిజోడు కాదు. యుద్ధంలో నా తాకిడిని వీడే కాదు, రాక్షసులందరూ కలిసినా సరే సహించలేరు. ఇంద్రుని పరాక్రమం లాంటి నా పరాక్రమాన్ని నేడు నువ్వు చూస్తావు. నన్ను కేవలం మనుష్యునిగా భావించి చిన్న చూపు చూడొద్దు అని అన్నాడు భీముడు. హిడింబుడు భీమసేనుడి మాటలను విన్నాడు. తన సోదరి హిడింబ యొక్క మనుష్య రూపాన్ని చూశాడు. ఆమె చాలా అందంగా పూర్ణచంద్రుడి వంటి ముఖంతో, చూడముచ్చటైన వాలు జడతో, పల్చటి చీర కట్టుకొని చాలా అందంగా కనిపిస్తూ భీముడిని ఇష్టపడుతుంది అని భావించి తన సోదరి మీద కోపంతో, భోజనం చేయాలని కోరుకుంటున్న నాకు ఆటంకం కలిగిస్తుంది ఎవరు? హిడింబ,
కామంతో కళ్ళు మూసుకున్న నువ్వు నా కోపానికి భయపడడం లేదా? మనుష్యుల్ని కామించి నాకు అపకారం చేస్తావా? నీ వల్ల మన రాక్షసులందరికీ అపకీర్తి వస్తుంది. నువ్వు నీచురాలివి అని చెప్పి హిడింబ నీతో పాటు వీరందరినీ కూడా చంపేస్తాను అని అన్నాడు. ఆ హిడింబుడు పళ్ళు పటపటా కొరుకుతూ భీముడిని హిడింబిని చంపడానికి వారి మీదకు వెళ్తుంటే భీముడు హిడింబుని ఆగు అని చెప్పి నిద్రపోతున్న వారితో నీకేం పని? నీ ప్రతాపం నా మీద చూపించు. స్త్రీని చంపడం భావ్యం కాదు. అయినా ఈమె చేసిన అపకారం ఏమీ లేదు. నువ్వు పంపబట్టే ఈమె నా దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం ఈ హిడింబ తన వశంలో లేదు. తను నన్ను ఇష్టపడుతుంది. అయినా నేను నీ ఎదురుగా నిలబడితే ఈమెను చంపుతాను అని అంటావేంటి? నా ఒక్కడితో నువ్వొక్కడివే తలబడు. రా, ద్వంద్వ యుద్ధం చేద్దాం అని అన్నాడు భీముడు. నేనొక్కడిని నిన్ను యమలోకానికి పంపిస్తాను. బలమైన ఏనుగు పాదంతో తొక్కినట్టు నా బలం చేత నీ శిరస్సును ముక్కలు ముక్కలు చేస్తాను. అప్పుడు గద్దలు, డేగలు, నక్కలు పరమానందంతో నీ మాంసాన్ని తింటాయి. నిన్ను చంపడం వల్ల ఆటవికులు కూడా ఈ వనంలో సుఖంగా సంచరిస్తారు అని అన్నాడు భీముడు. అప్పుడు హిడింబుడు అనవసరంగా అరుస్తున్నా ఎందుకు? ముందు నువ్వు చెప్పింది చేసి చూపించు. అప్పుడు పొగుడుకుందో గాని నిన్ను నువ్వేదో పెద్ద పరాక్రమవంతుడివి అని అనుకుంటున్నావు కదా? నిద్రపోయే వాళ్ళని కాదు. ముందు నిన్నే చంపుతాను. నీ శరీరం నుండి వచ్చే రక్తాన్ని తాగుతాను. ఆ తర్వాతే వీళ్ళందరినీ చంపుతాను. ఆ తర్వాత నాకు అపకారం చేసిన ఈ హిడింబుని కూడా చంపుతాను అని అన్నాడు రాక్షసుడు. అలా అంటూనే ఆ హిడింబుడు తన చెయ్యి పైకెత్తి కోపంతో భీమసేనుని మీదకు దూసుకుని వచ్చాడు. అలా వేగంగా మీదకి వస్తున్న హిడింబుని చేతిని భీమసేనుడు నవ్వుతూ హేళగా పట్టుకొని సింహం చిన్న జింకను లాక్కొని వెళ్ళినట్టు హిడింబుని 50 అడుగుల దూరానికి ఈడ్చుకుని పోయాడు. సుఖంగా నిద్రిస్తున్న సోదరులకు శబ్దం చేస్తే నిద్రాభంగం కలుగుతుందని భావించి భీముడు మళ్ళీ హిడింబుని దూరంగా విసిరికొట్టాడు. అలా హిడింబుడు, భీమసేనుడు ఒకరినొకరు బలంగా విసురుకున్నారు. పరస్పరం కలియబడ్డారు. గొప్ప పరాక్రమం ప్రదర్శించారు. 60 ఏళ్ల వయసున్న మత్త గజాల్లాగా వారిద్దరూ ఒకరితో ఒకరు తలబడ్డారు. చెట్లను విరక్కొట్టారు. తీగలను లాగి పారేశారు. భీమసేనుడు, హిడింబులకు ఘోరమైన యుద్ధం జరిగింది. చెట్లను పెకలించి వేగంగా ఒకరి మీద ఒకరు విసురుకున్నారు. వారిద్దరూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒకరినొకరు దూరంగా విసిరేసుకుంటూ వారు చేసే శబ్దాలకు పాండవులు, కుంతి మేల్కొన్నారు. ఎదురుగా ఉన్న హిడింబుణ్ణి చూశారు. కుంతి హిడింబ యొక్క మానవాతీతమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కుంతి హిడింబ దగ్గరికి వెళ్లి మెల్లగా, నువ్వెవరు? దేవకన్యవా? ఎవరమ్మా ఇవి? ఏం పని మీద ఇక్కడికి వచ్చావు? నువ్వు వనదేవతవా? అప్సరసవా? ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగింది. అప్పుడు హిడింబ ఇలా అంది. ఈ వనం హిడింబుడు అనే రాక్షసుడికి నాకు నివాస స్థలం. నేను హిడింబ అనే రాక్షసుడి సోదరుని. నిన్ను, నీ కుమారులను చంపాలని భావించిన నా సోదరుని ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. కానీ బంగారు కాంతితో వెలిగిపోతున్న నీ కుమారుడిని చూసి నేను అతనిపై మనసు పడ్డాను. నీ కుమారుణ్ణి నేను భర్తగా వరించాను. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లడానికి కూడా నేను ప్రయత్నించాను. కానీ నీ పుత్రుడు అంగీకరించలేదు. తర్వాత నేను ఆలస్యం చేస్తున్నాను అని భావించిన నా సోదరుడు నీ కుమారులందరినీ స్వయంగా సంహరించాలి అని వచ్చాడు. నా ప్రియుడు, నీ కుమారుడు అయిన భీముడు హిడింబుని బలాత్కారంగా దూరంగా తీసుకువెళ్లి మహావేగంతో గర్జించుకుంటూ ఒకరినొకరు దూరంగా విసిరేసుకుంటున్నారు. ఆమె మాటలు విన్న యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల, సహదేవులు వెంటనే పైకి లేచారు. ఒకరినొకరు నెట్టుకుంటూ, తోసుకుంటూ సింహాల్లాగా పోరాడుతూ జయాన్ని కోరుకుంటున్న భీముడు, హిడింబులను మిగిలిన నలుగురు పాండవులు చూశారు. వారిద్దరూ ఒకరినొకరు గట్టిగా ఒడిసి పట్టుకుంటూ ఒకరినొకరు దూరంగా విసురుకుంటూ చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. వారి యుద్ధ విన్యాసాల వల్ల లేచిన ధూళి అరణ్యంలో పొగలాగా వ్యాపించింది. అది చూసిన అర్జునుడు మెల్లగా నవ్వుతూ, భీమసేన, నువ్వు భయపడవద్దు. నువ్వు భయంకరుడైన రాక్షసునితో యుద్ధం చేస్తున్నావని, అలసట చెందావని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేను నీకు సహాయంగా వచ్చాను. ఇంకా ఈ రాక్షసుడిని నేను చూసుకుంటాను. నకులుడు, సహదేవుడు అమ్మను రక్షిస్తారు అని అన్నాడు. అప్పుడు భీముడు, నువ్వేం కంగారు పడొద్దు అర్జున. అలా చూస్తూ ఉండు. నా బాహువుల మధ్య పడిన ఈ రాక్షసుడు జీవించలేడు అని అన్నాడు. అర్జునుడు, భీమసేన, వీడు పాపాత్ముడు, రాక్షసుడు. వీడు చాలాసేపు బ్రతకకూడదు. మనం ఇంకా ప్రయాణం కొనసాగించవలసి ఉంది. ఇక్కడే చాలా కాలం ఉండిపోవడం మంచిది కాదు. సూర్యోదయం అవ్వబోతోంది. పూర్వ సంధ్యాకాలం ప్రారంభం అవబోతోంది. ఇలాంటి సమయంలో రాక్షసుల బలం పెరుగుతుందట. తొందరపడు. వీడితో ఆడుకోకు. వెంటనే ఈ రాక్షసుని సంహరించు. ఇంకా ఆగితే వీడు మాయలు పన్నుతాడు అని అన్నాడు అర్జునుడు. అది విన్న భీముడు తన శక్తినంతా కూడగట్టుకుని ఆ రాక్షసుని పైకెత్తి 100 రెట్లు వేగంగా తిప్పడం ప్రారంభించాడు. నేటితో
ఇంతటితో నీ కథ ముగుస్తుంది రాక్షస. ఈ అరణ్యానికి క్షేమం కలిగిస్తాను. ఇంకెప్పుడు జీవితంలో మనుష్యులను చంపి తినే అవకాశం నీకు ఉండదు" అని అంటూ రాక్షసుడిని వేగంగా గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు మళ్ళీ "భీమసేన, ఈ రాక్షసుడిని యుద్ధంలో చంపడం నీకు కష్టం అనిపిస్తే చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. వీడిని మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చంపాల్సింది" అని అన్నాడు. అలా అర్జునుడు భీముడిని రెచ్చగొడుతూ ఉన్నాడు. దాంతో మిక్కిలి కోపించిన భీముడు హిడింబుని బలంగా భూమి మీద విసిరికొట్టి పిండి పిండి చేసి పశువును చంపినట్టు చంపాడు. భీముడు హిడింబుని 2 చేతులతో బంధించి మధ్యకు విరిచేశాడు. హిడింబుడు చనిపోవడం చూసి పాండవులు భీమసేనుణ్ణి పరిపరి విధాలా ప్రశంసించారు. అప్పుడు అర్జునుడు మళ్ళీ భీముడితో ఇలా అన్నాడు: "భీమా, ఈ అరణ్యానికి చాలా దగ్గరలో ఏదో నగరం ఉంది అని అనిపిస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. సుయోధనుడికి మన జాడ తెలియకూడదు" అని అనుకుని పాండవులు తల్లితో పాటు అక్కడి నుండి బయలుదేరారు. వారి వెంట హిడింబ కూడా వెళ్ళింది. అలా మహాపరాక్రమవంతుడైన భీముడు తన బలపరాక్రమంతో హిడింబుని సంహరించాడు. హిడింబుని సంహరించిన తర్వాత పాండవులు మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. వారు ఎక్కడికి వెళ్లారు, తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. జై శ్రీరామ్.